హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం ఉండాలండి. ఈరోజు అయితే దేవునికి శుభ్రం చేస్తున్నానండి. దేవుణ్ణి శుభ్రం చేయడం అవుతున్నదండి ఈరోజు. అందరూ టిఫిన్ చేస్తున్నారండి. దేవుణ్ణి శుభ్రం చేయాలండి. నిన్న పుణ్యవచనం అయింది కదండి మా మనవడిది. ఈరోజు 10 రోజులు అయిందండి దేవుణ్ణి శుభ్రం చేసి. 10 రోజులు పూజ చేయకుండా మనసు అసలు బాగోలేదండి. పూజ చేస్తేనే కదండి మనసు బాగుంటుంది. పూజ చేసి కష్టపడి ఆ కష్టపడిన డబ్బుల్ని వినియోగించుకుంటేనే కదండి లైఫ్ ముందుకెళ్తుంది. ఆ మూడిట్లో ఏది లేకపోయినా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందండి. నేను అనుభవంతో చెప్తున్నానండి. దైవభక్తి లేకపోతే చాలా ఇదండి. 10 రోజులు అయింది, అస్సలు మనసు బాగాలేదు, ఒంట్లో కూడా బాగాలేదండి. ఇంట్లోని ఒంట్లో బాగాలేదు. దైవభక్తి లేకపోతే చాలా ఇబ్బంది అండి. దైవభక్తి ఉండాలి, కష్టపడే గుణం ఉండాలి, వచ్చిన డబ్బుల్ని వినియోగించే ఇది ఉండాలండి. అనవసరమైన ఖర్చులు చేయకుండా. మా బుజ్జి ఏనుగులండి. 3 గంటలు పడుతుందండి పని చేయడం. ఇప్పుడు ఈ పిల్లడు ఒకడు ఉన్నాడు, పిల్లడితో ఇంకా లేట్ అయిపోతుంది. ఏమీ చేయట్లేదు. ఆర్యన్ ఆర్యన్ దా ఇలా దా. బుజ్జి ఏనుగులండి మా సింహాసనం. మళ్ళీ ఈ రోజు నుండి పూజలు చేసుకోవచ్చండి. మనసుకి ఆనందంగా ఉంటుంది. అమ్మ బాబాయ్, 10 రోజులు చాలా మరి తప్పదు కదా, చేయకూడదు కదండి, చేయకూడదు కదా, మరి చేస్తాం. ఏదో ఇంకా ఉయ్యాల వేయడం, బారసాల అవి ఉన్నాయండి. ఇలా లేదని ఎంత స్పీడ్గా చేసినా 3 గంటలు పడుతుందండి పని. మా గౌరీదేవి. చిన్న ఇల్లు మూలన ఎక్కడ పెట్టుకోవడంలో కింద పెట్టి చేద్దామంటే పిల్లడు లాగేస్తున్నాడని ఇంకా పైన నించుని చేయలేకపోతున్నానండి. అసలు నించుని వెళ్తే ఎందుకని ఎన్ని పనులు చేయగలను, కింద పెడితే వాడు లాగేస్తున్నాడు. బాయ్ అండి.